Hey guys, welcome back to my channel. This is MB and you're watching MB Tronic channel. సో ఈ వీడియోలో మనం హార్ట్ బీట్ సెన్సార్ అనేది యూజ్ చేసి మన యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఒక గ్రాఫ్ వేవ్ లో కూడా మనం చూద్దాం. హార్ట్ బీట్ సెన్సార్ ప్రాజెక్ట్ చేయాలంటే మనకి కావాల్సింది ఫస్ట్ మెయిన్ గా సో ఆర్డినో యుఎన్ఓ బోర్డ్. ఇది వచ్చేసి పల్స్ సెన్సార్ అనమాట. ఓకే, ఇంకా మనకి అడ్వాన్స్డ్ గా మ్యాక్స్ 3018 అనే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయి. దీనికి మెయిన్ గా మనకి 3 పిన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ పిన్ ఏదైతే ఉందో బ్లాక్ వైర్, అది వచ్చేసి మనకి సిగ్నల్ పిన్ అనమాట. నెక్స్ట్ వైట్ పిన్ ఏదైతే ఉందో అది మనకి విసిసి +5 volts. నెక్స్ట్ అలాగే వైలెట్ కలర్ లో ఏదైతే ఉందో సో అది వచ్చేసి మనకి నెగిటివ్ టెర్మినల్ అనమాట. దట్ మీన్స్ గ్రౌండ్ టెర్మినల్. ఓకే, సో ఇది వచ్చేసి ఆర్డినో యుఎన్ఓ బోర్డ్. ఓకే, సో దీంట్లో మనకి ఇప్పుడు ఏదైతే సిగ్నల్ పిన్ ఉందో సో ఆ సిగ్నల్ పిన్ అనేది మనకి ఇక్కడ అనలాగ్ సైడ్స్, సో అనలాగ్ పిన్స్ ఉన్నాయి కదా ఆర్డినోలో అనలాగ్ పిన్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా వైట్ కలర్ ఉంది కదా సో ఇది వచ్చేసి మనకి +5 volts అనే దానికి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ వైలెట్ కలర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి గ్రౌండ్ పిన్ కి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా హార్ట్ బీట్ సెన్సార్ అనేది ఫోటోప్లెంథెస్మోగ్రఫీ ఆ యొక్క ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది అనమాట. యూజ్ చేసినటువంటి పల్స్ సెన్సార్ ఏదైతే ఉందో అది మనకి ఒక ఎల్ఈడి ఎమిట్స్ లైట్స్ ని మన యొక్క ఫింగర్ పైన పడేటట్లుగా చేస్తుంది. సో ఒక స్మార్ట్ వాచ్ గాన వీర్ చేసినట్లయితే సో దానికి కూడా మనకి వ్రిస్ట్ పైన ఒక స్మాల్ గ్రీన్ కలర్ లైట్ అనేది గ్లో అవుతూ ఉంటుంది. అంటే దాని ద్వారా మనకి మన యొక్క బ్లడ్ ఫ్లో చేంజెస్ వల్ల మన యొక్క హార్ట్ బీట్ ని క్యాలిక్యులేట్ చేసి మనకి అది డిస్ప్లే చేస్తున్నారు కదా. సో ఎప్పుడైతే మనం ఫింగర్ అనేది ఆ యొక్క ఎల్ఈడి ఎమిట్ అయి ఉంటుంది కదా సో దాని మీద ప్లేస్ చేస్తామో అప్పుడు ఆ బ్లడ్ ద్వారా ఆ లైట్ అనేది, అంటే ఏదైతే లైట్ వెలుగుతుందో గ్రీన్ కలర్, అది కొద్దిగా ఎఫెక్టివ్ గా వెళ్ళి అంటే బ్లడ్ యొక్క ఫ్లోలో చేంజెస్ వల్ల మనకి హార్ట్ బీట్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనకి సీరియల్ మానిటర్ లేదా ఏదైనా మీరు ఎక్స్టర్నల్ గా ఏదైనా ఎల్సిడి డిస్ప్లే కనెక్ట్ చేసుకున్నట్లయితే దానికి మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఫోటో డయోడ్ అనేది డిటెక్ట్ చేసి లైట్ వేరియేషన్ పైన డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. కనెక్షన్స్ అనేవి ఇది వరకు చెప్పాను కదా, సో ఈ విధంగా మీరు కనెక్షన్స్ అయితే ఇవ్వాలి. సో నేను ఇక్కడ I2C ఎల్సిడి మాడ్యూల్ అనేది యూజ్ చేస్తాను. ఎందుకంటే మనం సీరియల్ మానిటర్లో డైరెక్ట్గా మన యొక్క హార్ట్ బీట్ అనేది బీపీఎం అనేది చెక్ చేసుకోవచ్చు లేదా అంటే చూడవచ్చు. సో ఆర్ ఇన్ కేస్ మనకు ఒక ఎల్సిడి అనేది యూజ్ చేసినట్లయితే డైరెక్ట్గా మనం అక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అనమాట వేరియేషన్స్ అనేవి. సో ఇక్కడ కమింగ్ టు ది కోడింగ్ పార్ట్కి వచ్చేసరికి ఫస్ట్ మనం లైబ్రరీస్ మీరు ఏమేమి ఇన్స్టాల్ చేయాలంటే సో white.h ఫర్ IoT ఫర్ I2C కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ లిక్విడ్ క్రిస్టల్ అనేది ఎల్సిడి కంట్రోలింగ్ కోసం అనేది యూజ్ చేస్తాం అనమాట ఈ యొక్క పర్టికులర్ లైబ్రరీస్ ఫైల్స్ అనేటివి. ఓకే, నెక్స్ట్ LCD ఇంటూ 0x27 అనేది అది ఎల్సిడి యొక్క అడ్రస్ లైన్ అనమాట. మీరు I2C డిస్ప్లే యూజ్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా ఆ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ఇంట్ పల్స్ పిన్ A0 అనేది యూజ్ చేస్తే అంటే అనలాగ్ పిన్ కి మనం ఈ యొక్క సిగ్నల్ పిన్ అనేది జనరేట్ అంటే కనెక్ట్ చేస్తాం కాబట్టి అది మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ థ్రెషోల్డ్ = 550 అంటే వోల్టేజ్ లెవెల్స్ ని ఒక పీక్ లెవెల్ అంటే సర్టెన్ లెవెల్స్ వరకు మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బీపీఎం అనేది అంటే స్టోర్స్ కరెంట్ హార్ట్ బీట్. బీపీఎం = 0 అంటే ఇక్కడ మనకి ఆ యొక్క కరెంట్ హార్ట్ బీట్ అనేది స్టోర్ చేసుకునేటట్టుగా ఇస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంట్ సిగ్నల్ = అనలాగ్ రీడ్ అంటే మనకి 0 నుంచి 1023 వరకు మనకి రీడింగ్ వాల్యూస్ అనేటివి అనలాగ్ వాల్యూస్ అనేటివి రీడ్ చేస్తుంది అనమాట. ఇది మనకి కోడింగ్ పార్ట్ ఆఫ్ వ్యూ. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ కమింగ్ టు ది డిస్ప్లే ఆన్ ఎల్సిడి కానీ చూసుకున్నట్లయితే పల్స్ సో ఫస్ట్ మనం LCD.clear అనేది చేస్తాం. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రీవియస్గా ఉన్నా అది క్లియర్ అయిపోయి తర్వాత ఫస్ట్ కాలంలో మనకి క్రజర్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే ఫస్ట్ లెటర్ అనేది అంటే హార్ట్ రేట్ అనేది అక్కడ నుండి మనకి డిస్ప్లే అవ్వాలన్నమాట. నెక్స్ట్ 01 అంటే దాని కింద లైన్లో అంటే సెకండ్ రోలో మనకి బీపీఎం అనేసి మనకి డిస్ప్లే అవ్వాలనేసి మనం ఇలాగ రాస్తాం. సో డిలే ఏంటంటే 500 ఇచ్చామన్నమాట. అంటే మనం ఫింగర్ అనేది ప్లేస్ చేసిన తర్వాత అంటే వాల్యూస్ అనేటివి 5 seconds వరకు మనకి అది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, సో ద కోడ్స్ రీడ్స్ అనలాగ్ వాల్యూస్ కంటిన్యూస్లీ డిటెక్ట్ వెన్ ద పల్స్ క్రాసెస్ ఏ థ్రెషోల్డ్. ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఫైల్లోకి వెళ్ళినట్లయితే న్యూ స్కెచ్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి
ఇలాగ ఓపెన్ అయిన తర్వాత సో కోడింగ్ పర్టికులర్గా మనం ఎల్సిడి మోడల్ అనేది యూజ్ చేసాం కాబట్టి సో ఇదనమాట. సో ఇక్కడ మీకు కమింగ్ టు ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ మీకు సెలెక్ట్ బోర్డులోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఈవెన్ఓ బోర్డ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆర్డినో ఈవెన్ఓ అనేసి సెలెక్ట్ చేసుకోండి. అయితే మనం ఈ యొక్క కేబుల్ అనేది ఇన్సర్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి సపరేట్గా మనకి పోర్ట్స్లో ఒక పోర్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో వన్స్ అప్లోడ్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే అది మనకి కంపైల్ అయ్యి నెక్స్ట్ అలాగే అప్లోడింగ్ అనేది అవుతుందన్నమాట. ఆర్డినో కేబుల్ అనేది దీనికి పవర్ సప్లై ఇవ్వగానే మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది గ్లో అవుతుంది కదా, సో ఇక్కడ మనం ట్యాప్ చేయకూడదు అనమాట. సో ఇక్కడ మనకి సపరేట్గా ఇక్కడ హార్ట్ షేప్ లాగా ఉంది కదా, సో ఈ యొక్క హార్ట్ షేప్లో ఏదైతే గ్లో అవుతుందో సో అక్కడ మనం ఇలా ఫింగర్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, అంటే ప్రీవియస్గా ఉన్న వాల్యూస్ని మనకి ఇక్కడ స్టోర్ చేసుకోవాలి ప్రజెంట్. సో ఎప్పుడైతే నేను ఫింగర్ అనేది దీనిపైన ప్లేస్ చేస్తానో సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా చేంజెస్ అనేది జరుగుతుంది, అంటే సడన్గా చేంజెస్ అనేది జరుగుతుంది అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, అబ్జర్వ్ చేయవచ్చు, బీపీఎం అనేది చేంజ్ అవుతూ ఉంది. లైక్ మనం ఫింగర్ అనేది ప్రాపర్గా ప్లేస్ చేసినట్లయితే, అంటే మీరు గట్టిగా ఆ యొక్క సెన్సార్ పైన మీరు గట్టిగా ప్రెస్ చేస్తే కూడా మనకి అది వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే లూజ్గా అంటే ఊరికే పైన ట్యాప్ చేసి అంటే అటు ఇటుగా కదుపుతూ ఉన్నా కూడా మనకి వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో అలా కాకుండా అలాగే దానిపైన ప్లేస్ చేసి ఒక 1-3 సెకండ్స్ అలాగే హోల్డ్ చేసుకున్నట్లయితే మనకి వాల్యూస్ అనేటివి కొద్ది 2-3 వాల్యూస్ అనేటివి చేంజ్ అయ్యి సడన్ చేంజెస్ అయ్యి తర్వాత మనకి కాన్స్టెంట్గా వస్తాయి అనమాట. సో దీంట్లో మనకి నాయిస్ సిగ్నల్ అనేది కూడా యాడ్ అవుతుంది, అంటే హ్యాండ్ మూమెంట్, ఎలక్ట్రికల్ నాయిస్, లూజ్ జంపర్ వైర్స్, నియర్ బై ఎనీ లైట్స్ ఉన్నా కూడా మనకి ఆ యొక్క బీపీఎం వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది.